అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే అంగం పైన చర్మం టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు, అంటే పైన ఉండే ఫోర్ స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు, ఆ ప్రాబ్లం ని ఫైమోసిస్ అంటారు. సో ఎవరైతే ఈ ఫైమోసిస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య అనేది కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ ప్రాబ్లం. అసలు ఈ ఫైమోసిస్ లేదా ఫోర్ స్కిన్ టైట్ గా ఉండి ఎక్కువగా ఉండటం వల్ల ఎందుకు అంగస్తంభన సమస్య వచ్చింది అండ్ దానికి ఉండే పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్పాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలా మంది ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలకి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఈ పెన్నిస్ పైన ఉండే ఫోర్ స్కిన్ ఉంటుంది. ఆ ఫోర్ స్కిన్ అనేది చాలా ఎక్కువగా ఉండి టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదన్నమాట సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు. సో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య అనేది చాలా కామన్ గా ఉండే సెక్షువల్ ప్రాబ్లం. అసలు ఈ ఫోర్ స్కిన్ వల్ల వాళ్ళకి ఎందుకు సెక్షువల్ గా ప్రాబ్లం వచ్చింది అని అంటే, ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు వెజైనాలోకి పెన్నిస్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ స్కిన్ అనేది ఫ్రీగా వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఎవరిలో అయితే ఆ ఫోర్ స్కిన్ అనేది లూజ్ గా ఉండి ఓపెనింగ్ ఎక్కువగా ఉండి స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళిపోతుందో అటువంటి వాళ్ళు సెక్స్ ని ఎక్కువ సేపు చేయగలరు, సెక్స్ ని బాగా ఎంజాయ్ చేయగలరు. అలా కాకుండా ఈ ఫోర్ స్కిన్ అనేది బాగా టైట్ గా ఉండి ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు, వన్స్ వాళ్ళు వెజైనాలో పెన్నిస్ ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఆ స్కిన్ టైట్ గా ఉండటం వల్ల ఆ స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది. సో వన్స్ ఆ స్కిన్ దగ్గర పెయిన్ రాగానే పెయిన్ వల్ల వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంతా డైవర్ట్ అయిపోయింది. సో ఆ పెయిన్ వల్ల కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోవటం వల్ల స్లోగా అరే పెయిన్ వచ్చేస్తుంది అనే కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ సైడ్ పెయిన్ సైడ్ వెళ్ళిపోయి ఆ సెక్స్ ని ఎంజాయ్ చేయగలరో లేదో అనే ఒక డౌట్ తో స్లోగా ఎరెక్షన్ తగ్గిపోయింది. సో ఎవరిలో అయితే ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లం ఉండి ఆ ఫోర్ స్కిన్ వల్ల సెక్స్ చేసేటప్పుడు పెయిన్ వచ్చి సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారు, మీ స్కిన్ ప్రాబ్లం కి పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్, అంటే సుంతి చేపించుకోవటం. సెక్స్ చేయాలి, మీరు ఆ సెక్షువల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఎక్కువసేపు సెక్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్కిన్ అనేది సెక్స్ చేసేటప్పుడు ఎంత ఫ్రీగా ముందుకి వెనక్కి మూవ్ అవుతుంటే మీరు ఆ సెక్షువల్ లైఫ్ ని అంత బాగా ఎంజాయ్ చేయగలరు. అలా కాకుండా సెక్స్ చేస్తున్నప్పుడు స్కిన్ గనక ఫ్రీగా వెనక్కి వెళ్లకుండా స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తున్నా, లేకపోతే ఆ స్కిన్ దగ్గర కింద ఫ్రెన్లం అనే ఒక చిన్న బ్యాండ్ ఉంటది, ఆ కొంతమందిలో ఆ బ్యాండ్ కూడా టైట్ గా ఉండి ఆ కింద బ్యాండ్ దగ్గర పెయిన్ వస్తుంది అనమాట. షార్ట్ ఫ్రెన్లం అంటారు. ఈ షార్ట్ ఫ్రెన్లం ప్రాబ్లం ఉండే వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ గా సెక్స్ చేసేటప్పుడు స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళక పెయిన్ వచ్చేసి దాని వల్ల కూడా ఎరెక్షన్ తగ్గిపోయింది. సో ఈ స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్. విజయవాడలో మా దగ్గర ఈ సర్కంసిషన్ ప్రాబ్లం అనేది ఈ సెక్షువల్ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్ గా చేస్తాము. ముఖ్యంగా లేజర్ సర్కంసిషన్ కానివ్వండి, స్టేప్లర్ కానివ్వండి, లేకపోతే కన్వెన్షనల్ సర్కంసిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తాము. జస్ట్ ఇట్స్ డే కేర్ ప్రొసీజర్ చేపించుకొని ఇమీడియట్ గా హాఫ్ అన్ అవర్ లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పెయిన్ గానీ, స్వెల్లింగ్ గానీ, బ్లీడింగ్ గానీ ఏముండదు. అండ్ ఎవరిలో అయితే ఈ స్కిన్ ప్రాబ్లం ఉండి సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ఈ స్కిన్ ప్రాబ్లం ఉండి దీని వల్ల ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత సెక్షువల్ గా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని అనుకుంటున్నారు, మీరు ఆ ప్రాబ్లం కి ఎంత తొందరగా సర్కంసిషన్ చేపించుకుంటే అంత మంచిది. ఎందుకు అనంటే ముందే మ్యారేజ్ కు ముందే మీరు ఆ సర్కంసిషన్ కనుక చేపించేసుకుని ఆ స్కిన్ ప్రాబ్లం క్లియర్ అయిపోతే మ్యారేజ్ అయిన తర్వాత మీకు సెక్షువల్ గా ఎటువంటి ఇబ్బందులు రావు. అలా కాకుండా మీరు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ సర్కంసిషన్ చేపించుకోవాల్సి వచ్చింది అనుకోండి, అనవసరంగా డౌట్స్ అనమాట పార్ట్నర్ అన్నెసెసరీగా ఏదో ప్రాబ్లం ఉండి దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు అనేది. సో ఎవరైతే పెన్నిస్ పై నుండి ఫోర్ స్కిన్ టైట్ గా ఉండి సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారో మీ ప్రాబ్లం కి పర్మనెంట్ సొల్యూషన్ అయితే మట్టికి సర్కంసిషన్. మా దగ్గర లేజర్ సర్కంసిషన్, స్టాప్లర్, కన్వెన్షనల్ సర్కంసిషన్ అన్ని చేస్తాము. సో సెక్షువల్ గా మీకు ఈ స్కిన్ ప్రాబ్లం ఉంటే గనక ఒకసారి మా హాస్పిటల్ కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్ గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.